ఆయన ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది ఒక న్యూస్, అదే లావణ్య రాజ్ తరుణ్. దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? లావణ్య రాజ్ తరుణ్ గారిది ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. నాకు తెలిసి రాజ్ తరుణ్ అనే వ్యక్తి స్టార్టింగ్ ఉయ్యాల చంపలేదు సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. ఒకప్పుడు మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో. ఈ న్యూసెన్స్ ఇలాంటి ఫ్యామిలీ విషయాలు లేకపోతే లేడీస్ వ్యవహారాల్లో ఎంట్రీ అయిన కాడి నుంచి అతని కెరీర్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఈ మధ్య చూస్తున్న రామ్ చరణ్, ఇది మన రాజ్ తరుణ్ గారి సినిమాలు కూడా పెద్ద హిట్లు లేవు, చూసేవాళ్ళు కూడా లేరు. ఈ ఇష్యూల వల్లే అతనికి సక్సెస్ రేట్ కూడా పోయింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా పెద్ద టాపిక్ అయిపోయింది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు వచ్చేసి 1.5 కోటి ఉండే, 12 కోట్లు అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా రాణిస్తలే ఆమె, ఆధీనం చేసుకుంది ఆమె. దానిపైన ఎవరికి దక్కితే ఇల్లు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఇద్దరు మీద కొన్నారా? ఇద్దరు మీద కొంటే ఆ రోజు ఈరోజు ఎప్పుడైనా కానీ ఒకటండి, ఈరోజు డబ్బు, ఈరోజు బంధాలు లేవు, ఏమి లేవు, డబ్బు అనేది కీలకం. ఆ రోజు 1 కోటి రూపాయలు ఉంది అంటే 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారేమో, ఈరోజు 12 కోట్లు అయింది. నాకు తెలిసి ఉత్తమంగా ఆ ఇల్లు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులు సరిసగం తీసుకోవడం బెటర్, ఈ గోల్ లేకుండా. అంటే లావణ్య పైన చాలా వచ్చినాయి, డ్రగ్స్ తీసుకుంటది, అమ్మాయిలని ప్రొవోక్ చేస్తుంది, సెక్స్ లలో దింపేస్తుంది రాకెట్. అప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, అంటే ఆమె కరెక్టా లేకపోతే రాజ్ తరుణ్ కరెక్టా? ఏమైనా ప్రూఫ్ అయినాయా అంటే ఓన్లీ ఆరోపణలు? కేసు నడుస్తుంది, 1 year నుంచి కేసు నడుస్తుంది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదన్న. కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం చెప్పడానికి లేదండి. ఏదైనా ఒక ఆడపిల్ల మీద ఒక ట్రోల్ చేసినప్పుడు అది కన్ఫర్మ్ అయ్యి ఓకే నిజంగానే ఇలా చేస్తుంది అని కన్ఫర్మ్ అయితే కోర్టు ద్వారా ఆర్డర్స్ వస్తే అప్పుడు మనం అంటానికి ఉండిద్ది. అలా రాకుండా రూమర్స్గా ఒక ఆడపిల్ల గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఆమె చేసే వ్యవహారం అంట నిజమని బయటపడితే అప్పుడు మాట్లాడదాం దాని గురించి.